హాయ్ బ్రో. అండి పుష్ప 2 ట్రైలర్ చూసిరా బ్రదర్? చూసామండి. ఫస్ట్ టైం యాజ్ బాహుబలి తర్వాత యునామస్ గా అందరు మెచ్చుకున్నది పుష్ప 2 టైలర్ అనుకుంటున్నా. నాకు కూడా పర్సనల్ గా ఆ విజువల్స్ కానీ ఆ ఫైట్స్ కానీ మొత్తం క్లైమాక్స్ వరకు ఒక ఇలా ఉంటుందని మన ఊహకే వదిలేశారు సుకుమార్ గారు టీజర్ తో. బజ్ అయితే మామూలుగా లేదు భయ్య. టీజర్ చూస్తుంటేనే సినిమా ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. ఆ ఫైట్స్ కానీ ఫైజ్ ఫజిల్ అండ్ అల్లు అర్జున్ మధ్య వచ్చే ఆ డైలాగు మనకు పుష్ప 1 లో ఫేమస్ అయింది కదా, పార్టీ లేదా పుష్ప అని. ఇప్పుడు పార్టీ ఉందా పుష్ప అనే డైలాగ్ తోనే ఫైజ్ ఫజిల్ గారు కూడా తన మార్క్ విలనిజాన్ని చూపిస్తున్నాడు అనిపిస్తుంది. ఒక గన్నుతో ఫైర్ అంటాడు కదా, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని, ఆ డైలాగ్ కూడా అదిరింది. ఇంకొకటి నిజంగా సుకుమార్ గారు అది కావాలని పెట్టారా లేదని తెలియదు కానీ ఈ పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్, ఆ డైలాగ్ నిజంగా ఇప్పుడు పుష్ప 2 మానియా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే అమెరికాలో మన యూకే యుఎస్ఏ ఆ సైడ్ మొత్తం ఇప్పటికే హౌస్ఫుల్స్ వచ్చాయంటే ఒక తెలుగు డైరెక్టర్, తెలుగు హీరో, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడో ఖ్యాతిని పెంచారని అనిపిస్తుంది భయ్య. నాకంటే పుష్ప అంటే మొత్తం అదిరిపోయిందండి. ట్రైలర్ మాత్రము అసలు చెప్తున్నా, పుష్ప 1 చూస్తేనే నాకు ఒక మోటివేషన్ వచ్చింది. ఇంకా పుష్ప అంటే ఇప్పుడు అసలు చాలా మంది అంటున్నారు ఏంటంటే అదిరిపోతుంది అసలు. అదంటే అండి ఫుల్ డేంజర్. అదే అసలు పుష్ప అంటే ఫస్ట్ లో అంటే వేరేలాగా ఉండే, ఇప్పుడు సెకండ్ అంటే మొత్తం వైల్డ్ ఫైర్. ఊ అంటావా మామ సాంగ్ బాగుంది. అది కూడా బాగుంది ఉంది అంటే దాన్ని మనం కమెంట్ చేయలేము, వాళ్ళు కష్టం. నేను పుష్ప ఫ్యాన్ అండి, అల్లు అర్జున్. హాయ్ బ్రో, మీ పేరు? క్రిస్టోఫర్. బ్రదర్ పుష్ప 2 ట్రైలర్ చూసిరా? చూసినాం సార్. ఎట్లా అనిపించింది? జబర్దస్త్ ఉంది అది. ఇంకా రిలీజ్ అయితే ఇంకా వెళ్ళిపోతాయి థియేటర్లు అంతా. పుష్ప లుక్ ఎట్లుంది అల్లు అర్జున్ లుక్? అంటే ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడు మస్తు ఉంది. ఇంకా సుదర్శన్ థియేటర్ కాడ ఇక్కడ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎట్లుంటది. సో మన డిసెంబర్ 5వ తారీఖున అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వచ్చి చూడాలి, ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ ఉంటది అంతే. అంటే కొంతమంది ఈ సినిమాని మేము ఆడనియమని అంటారు, తర్వాత దమ్ము ఉండాలి సార్, ఆపడానికి దమ్ము ఉండాలి. అర్థమైందా? ముందే పుష్ప అది తగ్గేదే లేదు అది. మళ్ళీ మొన్న బీహార్ లో ఈవెంట్ చేసినప్పుడు కూడా కొన్ని లక్షల మంది వచ్చారు. అంటే అటు ఆంధ్ర కాదు తెలంగాణ కాదు, బీహార్ లో కూడా అంత మంది వచ్చారు. అవును. సో మళ్ళా పాన్ ఇండియా ఇప్పుడు అల్లు అర్జున్ అనుకోవచ్చు. సో ఒక్క మాటలో అల్లు అర్జున్ గురించి ఏం లేదు, ఇంకా ఎవడు ఆపడం దమ్ము ఉండాలి సార్, అది అంతే. నడుస్తూనే ఉంటది, చూసేటోళ్ళు చూస్తూనే ఉంటారు. సో లాస్ట్ ఒక డైలాగ్ పుష్ప నుంచి, తగ్గేదే లేదు అంతే. మీ పేరు? నా పేరు నాగరాజ్ అన్న. హలో హలో వైక్ టెస్టింగ్ 1 2 3. పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. అన్న పుష్ప 2 ఇది డిసెంబర్ 5. ఆ రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగ. నిజంగా చెప్తున్నాను, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ట్రైలర్ చూసే చాలా మంది ఇంకా సగం పండగ చేసుకున్నారు. ఇంకా సినిమా వస్తే ఫుల్ పండుగ చేసుకుని ఫుల్ మిల్స్ తీసుకుని చొక్కా ఎగిరేసుకుని పోతారన్న. నిజంగా చెప్తున్నాను, సుకుమార్ గారు అప్పుడు రంగస్థలం ఎట్లా సూపర్ డూపర్ హిట్ అయిందో, ఇప్పుడు తర్వాత పుష్ప తర్వాత మళ్ళీ పుష్ప 2 ఖచ్చితంగా చెప్తున్నాను, పుష్ప 2 మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. సో అల్లు అర్జున్ గారు ఎక్కడికి పోయినా, అంటే మొన్న బీహార్ లో కూడా ప్రోగ్రామ్ చేస్తే కొన్ని లక్షల మంది వచ్చారు. అంటే అసలు తెలంగాణ కాదు అటు ఆంధ్ర కాదు, బీహార్ లో అన్ని జనాలు వచ్చారు. ఆయన గ్లోబల్ స్టార్ అన్న, ఆయన ఎదిగాడన్న. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ కి అద్దు ఉండదు. ఆ చిన్న పిల్లలు కూడా అల్లు అర్జున్ అంటేనే ఒక డాన్స్ కానీ ఒక డైలాగ్ కానీ దీని అవ్వ తగ్గేదేలే అంటాడు దాంట్లో పుష్పలో. దీంట్లో తగ్గేదేలే అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా కాదంటాడు. తర్వాత వైల్డ్ ఫైర్ అంటాడు. ఆ డైలాగ్ అది మామూలుగా లేదు. ఈయన ఎవరు పార్టీ ఉందా పుష్ప, ఈసారి పార్టీ నీకు ఇస్తాడు పుష్ప, బాగా గట్టిగా ఇస్తాడు, తీసుకో. 2 ఫుల్ బాటిల్ తెచ్చాడంట ఫారిన్ నుంచి, తీసుకో. సో మళ్ళీ ఇట్లా అల్లు అర్జున్ లుక్స్ ఎట్లున్నాయి ఈ సినిమాలో? అన్న లుక్స్ మామూలుగా లేవు, డిఫరెంట్ గా ఉన్నాడు, బాగున్నాడు. తర్వాత వచ్చి ఇంకోటి లేడీ గెటప్ ఆయన చేశాడు కదన్నా, అమ్మోరు గెటప్. అమ్మా అది నేను వెళ్ళానన్నా మైండ్ బ్లోయింగ్ తెలిసిన.
అది చేసిందే మామూలుగా చేయలేదన్న. అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు అన్న, నిజంగా చెప్తున్నాను. ఆయన కష్టమే ఆయన విజయం. మన మొన్న వచ్చిన కిజిక్ సాంగ్ ఎట్లా అనిపిస్తుంది అలా మీకు? గేమ్ చేంజర్ కదండి. పుష్ప 2 బాగుందన్న, నిజంగా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది, చాలా చాలా సూపర్ గా ఉంది. మరి డిసెంబర్ 5వ తారీఖున అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు మీరు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవ్వరు భయపడకండి. అల్లు అర్జున్ సినిమా తగ్గేదిలే, ఒక రేంజ్ లో చొక్కా ఎగిరేసుకుని పోతారు, నిజంగా చెప్తున్నాను. సినిమా మాత్రం 100 days పక్కా, నిజంగా చెప్తున్నాను. అల్లు అర్జున్ ఆయన స్టైల్లో కానీ, డ్యాన్స్ లో కానీ, డైలాగుల్లో కానీ ఆయనకు ఆయనే అంతే. వేరే హీరో కానీ కంపెనీ చేయను, వేరే గురించి కానీ ఆయన వరకు ఆయన ఏం పని ఉంది ఆయన చేసుకుపోతాడు అంతే. ఏమన్నా ఊరికే ట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నారు. చూసారా పోనీ ఇంతకి పవన్ కళ్యాణ్ కానీ అల్లు అర్జున్ కానీ ఏమైనా కొట్లాడిండే చూసారు? లేదు కదా. అంతా వాళ్ళతో వాళ్ళు బాగుంటారు. దయచేసి చెప్తున్నాను, సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ ఉంటుంది. ఓకేనా?